శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్ గురించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పటి నుంచి వైరల్ అయ్యాడు బాగా. మీకు గుర్తుందో లేదో, ఈ ఇంటర్వ్యూ లారెన్స్ వరకు వెళ్ళటం, ఆయన మళ్ళీ వచ్చి కలువు అని చెప్పటం, ఇతను వెళ్ళి కలవటం, ఇదంతా జరిగింది. దీన్ని బట్టి ఏమంటారంటే, ఇట్లాంటి వాళ్ళకి మళ్ళీ సపోర్ట్ చేయొచ్చు అంటారా? ఏమైనా ఇతను మారే అవకాశం ఉంది అంటారా? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రవి రాథోడ్ అనే పిల్లాడు ఎవరైతే ఉన్నారో అతను చిన్నప్పుడు లారెన్స్ దత్తతకి ఈ రవి రాథోడ్ని లారెన్స్ చిన్నప్పుడు దత్తత తీసుకుని అతను ఒక మంచి స్కూల్లో జాయిన్ చేశారు. అవును. చేస్తే అతనికి చదువు అవ్వక పారిపోయాడు స్కూల్ నుంచి. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఏదో చిన్న చితకా పనులు చేసుకుంటూ మెల్లగా మద్యానికి బానిస అయ్యాడు. సో ఆ బానిస అవటం కూడా ఎంతవరకు వచ్చిందంటే, అసలు మందు లేకపోతే అతనికి జీవితం లేదన్నట్టుగా అయిపోయాడు. సో ఎవరో అతను మొత్తానికి ఎవరో యూట్యూబర్ ఎవరో ఇంటర్వ్యూ చేశారు. వీళ్ళు చేస్తూ ఉంటారు కదా, అది ఎక్కడో వినుంటారు ఇలా లారెన్స్ దత్తత తీసుకున్నాడని. సో ఇంటర్వ్యూ చేసి ఆ మాటల్లో మరి నువ్వెందుకు అంటే, అతనికి నాకు నటన మీద ఇంట్రెస్ట్ ఉందో ఏదో చెప్పాడు అతను. మరి నువ్వెందుకు లారెన్స్ని కలవట్లేదు? లారెన్స్ని కలవచ్చు కదా, నీకు హెల్ప్ చేశాడు గతంలో. సో ఇండస్ట్రీలో కూడా నీకు ఏదైనా హెల్ప్ చేయొచ్చు. అంటే నన్ను కొడతాడేమో అని భయంగా ఉంది, తిడతాడేమో అని, నేను తప్పు చేశాను కదా నా పిల్లాడు అన్నాడు. సో ఇది లారెన్స్కి తెలిసి, సరే నువ్వు రా నేను మాట్లాడతానని పిలిపించాడు ఆయన. పిలిపిస్తే ఇతను వెళ్ళాడు మద్రాస్కి. వెళ్తే లారెన్స్ అన్నాడు, నేను యాక్చువల్గా తాగే వాళ్ళకి నేను హెల్ప్ చేయను, కానీ నువ్వు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి నేను నీకు ఒక మాట చెప్తాను, నువ్వు తాగుడు మానేసి నా దగ్గర ఉండిపో, నేను నీకు కావాల్సింది చేస్తాను అన్నాడు. అంటే ఇతను అన్నాడు, నేను ఫ్రెండ్స్తో వచ్చాను, ఇప్పుడు కాదు, నేను తర్వాత వస్తాను అన్నాడు. అంటే ఇతనికి ఇది తాగుడు మాన్పించడానికి ఉంటాయి కదా, సో ఆ టెస్ట్లన్నీ చేయించి ఏదో మెడిసిన్స్ కూడా ఇప్పించాడు లారెన్స్. అంతటితో ఆకుండా 50,000 అప్పు కూడా 50,000 క్యాష్ కూడా ఇచ్చాడు. ఓకే. ఇచ్చి నువ్వు వచ్చేసే ఇక్కడికి, నువ్వు తాగుడు మానేస్తే నా దగ్గర ఉండు అన్నాడు. సో ఇతను అన్నట్ట ఫ్రెండ్స్తో వచ్చాను కదా, నేను మళ్ళీ వస్తాను వచ్చేసాడు. వచ్చాక ఇప్పుడు ఏమైంది, ఆ ఫ్రెండ్ ఎవడో చెప్పాడు, అంటే మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ పిల్లాడు. ఆ ఇంటర్వ్యూలో నేను తాగనని లారెన్స్కి కొట్టేసి చెప్పాను, ఇప్పుడు తాగట్లేదు నేను, అతను ఇచ్చిన 50,000లో ఒక ఫోన్ కొనుక్కున్నాను నేను. తర్వాత ఇప్పుడు అతని కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయట, అందుకని అదేదో కాలు మీద ఇఫెక్ట్ అయ్యి సరిగా నడవలేకపోతున్నట్ట. అవి తగ్గాక మళ్ళీ మరి లారెన్స్ దగ్గరికి వెళ్తాడా చూడాలి. తాగనని అయితే చెప్పాడు, ఒట్టు పెట్టుకున్నాడు, మరి ఎంతవరకు మాట నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే నిజంగా మనిషి చేయగలిగితే, నేను ఇది చేయకూడదు అని ఒట్టు పెట్టుకుంటే చేయకుండా ఉండొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద వయసు ఏం కాదు కదా అబ్బాయిది. సో ఈ టీనేజ్లో ఉన్నాడు కాబట్టి కెరీర్ కావాలి, నాకు లైఫ్ కావాలి అనుకుంటే డెఫినెట్గా అతను తాగకుండా ఉండగలడు. కాదు మనకి తాగుడే ముఖ్యం, మన లైఫ్ ఎలా అయితే ఏంటిలే అనుకుంటే మాత్రం ఇంకా లారెన్స్ జన్మలో అతను కలవలేడు. అసలు లారెన్స్ చెప్పింది చాలా కరెక్ట్. అసలు ఎందుకు హెల్ప్ చేయాలి లారెన్స్ తాగే వాళ్ళకి? ఇంకొకటి అండి, ₹1,00,000 ఎంతో ఖర్చు పెట్టి అప్పుడు స్కూల్లో జాయిన్ చేశాట. మరి ఆ విలువ ఉంచుకోలేదు ఆ పిల్లాడు, అయినా కూడా అతను వెనక్కి పిలిచాడు. అంటే వీళ్ళందరూ ఏమంటారంటే, పాపం చిన్నపిల్లాడు ఏదో తెలియకని. చిన్నతనం పెద్దతనం కాదండి, మనకు ఒకళ్ళు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవాలి. అందరికీ రాదుగా. కరెక్ట్. వచ్చినప్పుడు నువ్వు ఎందుకు వాడుకోలేదు ఆ అవకాశాన్ని? పాడు చేసుకున్నావు. ఇప్పుడు అతను నేను ఉండమన్నాడు. యాక్చువల్గా తెలివైన వాడు అయి ఉంటే ఆ రవి రాథోడు, ఫ్రెండ్స్ని మీరు వెళ్ళిపోండి అనొచ్చు. ఏముంది, ఫ్రెండ్స్తో వచ్చాను కాబట్టి నేను వెనక్కి వెళ్తానండం తప్పు నా ఉద్దేశం అయితే. చక్కగా అతనితో ఉండి తాగుడు మానేసి హెల్త్ అంతా సరి చేయించుకుని మంచిగా అతను సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయి ఉండొచ్చు. కానీ అతనికి అంత పట్టుదల లేదేమో అని అనిపిస్తోంది మనకి. అంటే అది కెరీర్ అదే కావాలని అనుకోలేదా? ఓకే. నాకు నా ఫ్రెండ్స్ ముఖ్యం, నా జీవితం ముఖ్యం అనుకుని వెనక్కి వచ్చాడా? సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ మనుషులు మాత్రం ఎప్పుడైనా కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. మనకి జీవితంలో అదృష్ట లక్ష్మి ఒకసారి తలుపు కొడుతుందండి, మనం తలుపు తీసేలోపు అది పెరటగుమ్మల నుంచి వెళ్ళిపోతుంది. అందుకని వాళ్ళు ఆలోచించుకోవాలి ఇలాంటివన్నీ. రైట్ మేడం, థ్యాంక్ యూ.